నమస్తే ఆల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో బోనాలు. బోనాల మినీ వ్లాగ్‌కి స్వాగతం. తెలంగాణలో మెయిన్ ఫేమస్ పండుగలు రెండే రెండు. ఒకటి బతుకమ్మ, 2 బోనాలు. అలాంటి బోనాల ఫెస్టివల్ ఈరోజైతే మా ఇంట్లో జరుగుతుంది. ముందుగా పొద్దున్నే లేచి, స్నానం చేసుకొని, ఇట్లా కడప తల్లికి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. లోపల నుంచి అండ్ బయట వైపు నుంచి కూడా. ఆ తర్వాత మా వారేమో ఇక్కడ ఆకులు పెట్టడం కోసమని ప్రయత్నాలు చేస్తుంటే మా చూశాను. అది పట్టుకున్నాను నాన్న. ఇంకా మా చిట్టి తల్లేమో ఆకులు పట్టుకుని ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేస్తుంది. పిల్లలు ఇంత చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఆ సంబరమే వేరే అండి. వాళ్ళు నవ్వినా, ఆడినా, ఏం చేసినా హ్యాపీనెస్సే. ఇక్కడ మా వారు పూజ గదికైతే మామిడాకులతో తోరణాలు కడుతున్నారు. మామిడాకులు తోరణాలు కట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది. మామిడాకు చెట్టు నుంచి వేడి చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఆక్సిజన్ ఇస్తుందంట. అందుకోసమని మనము మామిడాకు తోరణాలు కడతాము. ప్రతిదీ దాని వెనకాల ఉన్న సైన్స్ తెలుసుకుంటూ మనం కల్చర్‌ని ఫాలో అయితే చాలా బావుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇలా పొయ్యికి బొట్లు పెట్టుకొని సాంబార్ చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నాను. సాంబారు నా స్టైల్‌లో చాలా అంటే చాలా బా అవుతుంది. ఎందుకంటే మా అమ్మమ్మ చెప్పిన టిప్ ఫాలో అయితా నేను. ఏంటంటే అది ముందు మనం ఆయిల్ ఏసి ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ ఏస్తాం కదా! అప్పుడు దాంట్లోనే ఒక 5, 6 యాలకులు, ఇంకా సాజీరా, 2, 3 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క ఇవన్నీ మసాలాలేసుకోవాలి. ఆ తర్వాత నేనిక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా ఉడకాలి. సాంబారు వీటితోనే టేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత సాల్ట్ ఏస్తున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్‌లో చేస్తారు. అందుకే ఒక్కొక్కరు చేస్తే ఒక్కో రకంగా టేస్టీ ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను. సాంబారు అవన్నీ ఇంగ్రీడియెంట్స్ ఉడికిపోయిన తర్వాత చింతపండు నుంచి రసం తీసుకొని అందులో బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడైతే నేను సాంబార్ చేస్తున్నాను. నా నా స్టైల్‌లో సాంబార్ ఇలా ఎలా బాగా చేయాలో చింతపండు తెలుసుకుందాం. రసం మరిగిన తర్వాత మనం ముందే కుక్కర్‌లో ఉడికించుకున్న పప్పుని కొంచెం మెత్తగా చేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలో ఆ వాటర్‌ని ఫైనల్‌గా యాడ్ చేసుకోవాలనమాట. ఇలా యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ యమ్మీ సాంబార్ అయితే రెడీ అవుతుంది. మీరు కూడా ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి ఒకసారి. ఫైనల్లీ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్, 1 ½ స్పూన్ అలా బెల్లం యాడ్ చేస్తున్నాను. లాస్ట్‌లో సాంబార్ మసాలా. ఇప్పుడైతే బోటి ఫ్రై చూద్దాము. బోనాల కోసం మేమైతే యాటను కోసాము. ఇప్పుడు బోటి ఫ్రై అయితే ముందు కుక్కర్‌లో ఒక 5, 6 విజిల్స్ వచ్చే వరకు అవసరం లేదు. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఆనియన్‌ని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు అండ్ కారం కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి వాటిని. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బోటి మసాలా ఏసుకుంటే సరిపోతుంది. అవును, ఇలా నేను చెప్పుకుంటూ పోతున్నా ఇదేమన్నా కుకింగ్ ఛానల్ అనుకుంటున్నారా? కాదు, వ్లాగ్స్. సో, మీరు మీ ఊర్లో ఆల్రెడీ బోనాలు అయిపోయాయా లేదా కామెంట్ చేయండి. అసలు మీరయిపోతే మీరెలా ఎంజాయ్ చేశారు? ఏమేం చేశారు బోనాలకి? నాకు కూడా చెప్తే తెలుసుకుంటాను. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. నేనేమో ఇంట్లో నా వంటలతో తంటాలు పడుతుంటే మా అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ. తనైతే ఇక్కడ మటన్ చేసేసింది ఆల్రెడీ. ఇంకా నా కోసం వెజిటబుల్స్ అవి కట్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే బెల్లం కట్ చేసి ఇచ్చింది. ఎందుకంటే అమ్మవారి కోసం ప్రసాదం చేయాలి కదా! దానికోసం. మా అమ్మ ఇప్పుడైతే అన్నం వండుతుంది. బిర్యానీ రైస్ అది తెలంగాణ స్టైల్ బగారా రైస్. బగారా రైస్ కోసం ఆయిల్ ఏసుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఏసేసుకోవాలి. చెప్పు హాయ్ అని. అండి.
మేమేమో వంటల్లో మళ్ళీ బిజీ ఉంటే మా వారు పూజలో బాయా బిజీ అయిపోయారు. మేము ఎవ్రీ బోనాలకు లేదంటే ఎవ్రీ ఫెస్టివల్‌కి ఇలా మొత్తం పూజ గదంతా క్లీన్ చేసేసుకొని, ఆ అమ్మవారి విగ్రహాలు, దేవుడు మా దగ్గర బీరప్ప విగ్రహాలు ఉంటాయి కదా! అవన్నిటిని మంచిగా ఇలా బయట పెట్టుకొని, ఒక్కొక్క విగ్రహాన్ని కడుక్కుంటాం ఫస్టు. ఆ తర్వాత మా వారు చూడండి ఎంత ఓపికగా బొట్లు పెడుతున్నారో. నిజం చెప్తున్నా, ఏ ఇంట్లో అయితే అబ్బాయిలు పూజ చేస్తారో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి చాలా హ్యాపీగా ఉంటుందంటండి. అంటే లక్ష్మీదేవి అంటే అమ్మవారే కాదు, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అన్నట్టు. ఎందుకంటే మనం పిల్లలు, ఫ్యామిలీ, వంట ఇన్ని చేస్తూ పూజ చేసింది ఒక లెక్క. వాళ్ళేం చేయకున్నా ఖాళీ పూజ చేసినా చాలు, వాళ్ళు చేసిన పూజలో సగం ఫలితం మనకిచ్చేస్తాడంట దేవుడు. మా వారైతే పూజ నిజంగా చాలా బాగా చేస్తాడండి. గొప్పలు చెప్పడం గాదు. ఓపిక అంటే మురళీకృష్ణ, మురళీకృష్ణ అంటే ఓపిక అన్నంత బాగా చేస్తాడు పూజ. ఇలా మంచిగా పూజ రూమ్‌నయితే డెకరేట్ చేసేసాడు. పువ్వులతో అలంకరించేసి ఫైనల్‌గా దీపం పెట్టాడు. దీపం లిటరల్లీ చెప్తున్నా 2 డేస్ వరకు ఉంటుంది. అంత బాగా పెడతాడు. నెక్స్ట్ ఇలా కొబ్బరికాయ కొట్టేసి మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోగానే వీళ్ళని ఏమని పిలుస్తారో నాకైతే తెలీదు. కానీ వీడియో తీస్తానంటే ఎంత చక్కగా వాడుతున్నారు గదా! ఆ అమ్మాయి కూడా నన్ను కూడా తీయక్క అని జెప్పేసి అంటుంది. ఇంకా ఇది అయిపోగానే మా ఆడపడుచొచ్చింది. లిటరల్లీ మా ఆడపడుచు రాకపోతే నేను ఏడ్చేదాన్నేమో. అంత హెవీ బర్డెన్ అనిపిచ్చింది నాకు. ఇంక అక్క బోనం జేయంటే తను స్టార్ట్ జేసేసింది. ఫస్ట్ పోషమ్మ బోనం జేస్తున్నాం మేము. పోషమ్మ బోనం వేరేలా చేస్తాము. మహంకాళి బోనం వేరేలా చేస్తాము. మేమైతే పోషమ్మ బోనానికి ఇలా కింద సున్నం పెట్టేసి, కింద పైన 2 వైపులా సున్నం పెట్టేసి, మధ్యలో పసుపు అండ్ కుంకుమతో ఇలా బొట్లు పెడతాము. ఇంకా నెక్స్టు కుండకి పూలు కట్టడం కోసం నేనైతే పూలు గుచ్చుతున్నాను. మా ఆడపడుచుకి హెల్ప్ చేస్తున్నాను. వీడియో తీ చీను అంటే మా చిన్ను చూడండి మధ్యలో. ఇంకా ఇప్పుడేంటంటే, మా ఆడపడుచు వస్తూ, వస్తూ మా కోసం బనానా అండ్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసుకొచ్చిందండి. నిజంగా ఎంత టేస్టీగుందంటే, నాకైతే యమ్మ నచ్చేసింది. అందులో కొంచెం మిల్క్ కుండకి మొత్తం పెరుగు రాసేసి, దాని మీద ఇలా జల్లితో పసుపు జల్లిస్తున్నాము. యాక్చువల్లీ "అక్క నువ్వే చెయ్యి" అంటే, "అమ్మవారిని ఎయడం నాకు రాదు. నువ్వే చెయ్యు" అని చెప్పింది. నాకేమో అన్నిట్లో తొందర అని మా అమ్మ అంటది. ఎందుకంటే ఇలాంటి పనులు కొంచెం నిదానం చేస్తేనే బాగొస్తాయి అంటది. ఏదో నేనేమో ట్రై చేస్తున్నా అమ్మవారిని ఎయడానికి. ఒకవైపు అమ్మవారిని, ఇలా నేనేమో అమ్మవారిని ఎస్తుంటే అప్పుడే మా అన్నయ్య వచ్చాడు. "అక్క స్టార్ట్ చేసినావా నీ యూట్యూబ్ జర్నీ? హాయ్ ఫ్రెండ్స్ బోనం చేస్తున్నా ఫ్రెండ్స్ అంటున్నావా?" అని ఎగతాళి చేస్తున్నాడు. ఏం చేస్తాం మరి ఎవరి కష్టాలు వాళ్ళవి. తప్పదు గదా! ఇగో ఇప్పుడొచ్చింది మా వదిన. మా చిన్ను మా చిన్ను మా అన్నయ్యని జూసి మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయాడు. నెక్స్ట్ ఇలా బోనం అయిపోగానే అమ్మవారికైతే నైవేద్యం పెడుతున్నాము. మీలో ఎంతమందికి బోనం అంటే అర్థం తెలుసో చెప్పండి? యాక్చువల్లీ బోనం అంటే భోజనం అని అర్థం. అంటే మనం ఏం తింటామో దాన్ని అమ్మవారికి మనం తినే కంటే ముందు నైవేద్యంగా పెట్టి, "తల్లి నువ్విచ్చిన ప్రసాదమే నీకు ఆరగించి నీ దగ్గర పెట్టిన తర్వాతనే మేము తింటున్నాము" అని ఒక గ్రాటిట్యూడ్ చూపించడం కోసం బోనాలు చేస్తారు అని నేను అనుకుంటున్నా. ఇది ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ ఇలా బోనం అయిపోయిన తర్వాత నేనైతే అమ్మవారికి వడిబియ్యం పోస్తాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూస్తే తెలిసుంటది. ఇలా అమ్మవారికి పోయడం కోసం ఇప్పుడు మా ఆడపడుచు బియ్యం కలుపుతుంది. వడిబియ్యం కలపడం చాలా ఈజీ అండి. చూడండి నా బోనం ఎంత ముద్దుగా ఉందో. అమ్మవారి ముఖాలను గూడా పెట్టిన పైన. ఇదేమో మహంకాళి అమ్మవారి బోనం. ఇదేమో పోషమ్మ బోనం. ఫైనల్లీ మా చిట్టి తల్లి కోసం గూడా మేము ఈసారి బోనం ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ మా శ్రావణ్ అదే పని చేస్తుంది. ఇంక వడిబియ్యం కోసం ప్రిపరేషన్స్ అయితే అయిపోతున్నాయి. ఏంటంటే వడిబియ్యంలో 5 తమలపాకులు, కొబ్బెర, ఆకులు, పోకలు అన్నీ పెట్టేసుకోవాలి. ఇంక అంతా అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళడమే లేటు. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. వెళ్ళే ముందు పసుపు పెట్టుకోవాలి గదా!
మా వదిన మాకు అందరికి పసుపు పెడుతుంది. పసుపు కొంచెం అంటి, పెద్ద నెల కంటి కొంచెం అంటించుకోవాలి. వాళ్ళు రాని ఉండు, వాళ్ళు వచ్చినాక తర్వాత పెడదు. నువ్వు పెట్టుకో. అవును ఇంకా ఇప్పుడైతే అందరం కుంకుమ పెట్టేసుకొని పోషమ్మ తల్లికి బియ్యం పోయడానికి స్టార్ట్ అవ్వడానికి ప్రిపరేషన్స్లో ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ వెళ్ళేదే లేటు. మా అన్నయ్య కూడా ఒట్టు పెడుతున్నా, వీడియో తనే చూస్తున్నాడు. నేను ఇలా కూడా తీసుకుంటా అని ట్రై చేసిండు కానీ రాలేదు. నెక్స్ట్ మా అక్క వాళ్ళకి అందరికీ నేనైతే గంధం పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఎందుకంటే చూపించడం, మా ఇళ్ళలో ఆల్రెడీ మేము చేసుకుంటాం కదా అని మీరు అనుకోవచ్చు. అరే మన కల్చర్ అండి, చూపించుకోవడంలో తప్పేముంది చెప్పండి. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఒక మంచి సంకల్పంతోనే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందుకనే ఇంట్లో జరిగే ప్రతి కల్చరల్ ఈవెంట్‌ని షూట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మీ అందరూ చూసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము పోషమ్మ తల్లికి వడిబియ్యం పోయడానికి వెళ్తున్నాము. పోషమ్మ బోనం మా ఆడపడుచుకి ఎత్తడానికి మా వారు తీసుకొస్తున్నారు. ఇలా బోనం ఎత్తిన తర్వాత నీళ్ళు చక్కబెడతారు. అంటే బోనానికి వాటర్‌తో, బిందెలో వాటర్‌తో నీళ్ళు పెట్టి మొక్కుకుంటారనమాట. పోషమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. నాకేమో ఈ బియ్యం చాలా బరువు అవుతున్నాయి కానీ తప్పదు కదా, డిస్టెన్స్ ఏమో చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా కష్టపడి అదోలా ఇదోలా ఒక 3 రౌండ్లు అయితే కుట్టాము. ఇలా అమ్మవారి చుట్టూ తిరగడం వెనుక ఏముంటదో తెలుసా? గుడికెళ్ళినప్పుడు మనం ఆ గుడి చుట్టూ తిరగడంలో అర్థం ఏంటంటే, నేను ఎన్ని తిరిగినా నువ్వే ఆధారంగా తిరుగుతాను అని చెప్పడం అనమాట. ఇలా బోనం ఎక్కించిన తర్వాత అమ్మవారి ముందు అగరబత్తి వెలిగించేశాను. గుడి ప్రతి ఊర్లో అమ్మవారి గుడి అనేది చాలా అవసరం. ఎందుకంటే అమ్మ అంటే శక్తి అనమాట. ఆ ఊర్లో ఉండే పోషమ్మ, మైసమ్మ, కోట మైసమ్మ, కట్ట మైసమ్మ ఇలాంటి దేవతలు ఆ ఊరికి రక్షణగా ఉంటారని నమ్మకం అది. దాన్ని మనం మన ముందు తరాలకి తెలియజేయాలి. గుడిలో లోపలికి వెళ్ళడానికి వీలు లేకపోయినా ఏదోలాగా వెళ్ళి అమ్మవారికైతే చీర పెట్టేశాను. చీర పెట్టేసి మొక్కుకున్న తర్వాత మేమైతే వడిబియ్యం పోయడం స్టార్ట్ చేసాము. నాకైతే మీ అందరికీ తెలుసు ఈ వడిబియ్యం పోసే ప్రాసెస్ అంటే నాకైతే నిజంగా చాలా ఇష్టం అండి. ముందు నేను మా వారు ఒకరికొకరం ఇలా బొట్టు పెట్టుకొని ఆ జాకెట్ ముక్కలో పసుపు కుంకుమ వేసేసి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని వడిబియ్యం పోస్తున్నాము. అరే పోయడం స్టార్ట్ చేశానో లేదో అక్కడ ఉన్న వాళ్ళందరూ తలలో కొంగేసుకొని అమ్మవారికి వడిబియ్యం పోయాలి అని చెప్తే మళ్ళీ తలలో ఇలా కొంగేసుకొని అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నాను. దేవతలకు ఎవరు పోసినా ఇలాగే పోయాలి. దేవుళ్ళ లగ్గాలు చేస్తారు, దేవుళ్ళ కాడ ఎట్లా పోసేది తెలియదా? అట్లనే పోస్తారు అన్ని దేవుళ్ళు ఒకటి. ఎవరికైనా అట్నే పోస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు అంత బాగా చెప్పిన తర్వాత ఇంకా వినకుండా ఉంటారా? మా ఆడపడుచులు ఇద్దరు కూడా అలా తల మీద శారీ కప్పుకొని వడిబియ్యం అయితే పోసారు. నెక్స్ట్ మా అన్నయ్య కూడా వడిబియ్యం, మా అన్నయ్య వదిన ఇద్దరు కూడా వడిబియ్యం పోదామని కూర్చున్నారు. పాపం మన కష్టం చూడండి, ప్యాంటు చాలా ఇబ్బంది పెడుతుంది, కూర్చోలేకపోతుండు కానీ తప్పదు కదా, ఏదోలాగా కానిచ్చేసిండు అనమాట. అయింది ఒక్కటే బోనము. ఇంకొక బోనం ఉంది, మహంకాళి అమ్మవారి బోనం. మెయిన్ అదనమాట. అంటే ఎన్ని బోనాలైనా చేసుకోవచ్చు, ఏ అమ్మవారికి అమ్మవారు ఎక్కియాలి. మేము కుసుమ బోనం ఎక్కించే లోపలనే ఇక్కడ బీర్లోళ్ళు వచ్చేసారు. చాలా హడావిడి చేసిర్రు అనమాట. బోనం లేట్ అయిపోతుంది, వచ్చేయండి వచ్చేయండి అని. ఇక్కడ గుమ్మడికాయ కొడుతున్నారు. మా వారేమో తాళాలు భలే కొడుతున్నారు కదా, ఏదో షో ఆఫ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? లేదు, నిజంగానే కొడుతున్నాడు. అక్కడ చూడండి ఇంకొక ఆయన తాగి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. సర్లే ఇంక గుమ్మడికాయ కొట్టేసి మేమైతే బోనాలు స్టార్ట్ అయిపోయాము.
మా ఆడపడుచు బోనం ఎత్తుకొని పోతే మేమెందుకు ఖాళీగా ఉంటాం. మా చిట్టి తల్లికి నేను ఒక చిట్టి బోనం చేశాను. తన హ్యాపీనెస్ చూడండి అసలు. నాకైతే చాలా అంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఎంత క్యూట్‌గా ఉందో కదా! తను 2 పిలకలేసుకొని బోనం ఎత్తుకోమంటే భలే నవ్వుతుందసలు. ఇలా ఇంట్లో చిన్న పిల్లలున్నప్పుడు వాళ్ళకి ఇప్పటి నుంచి బోనాలు అలవాటు చేయాలి, కల్చర్ అలవాటు చేయాలనేది నా ఇంటెన్షన్. నడిపియండి ఇక్కడ మమ్మీ దగ్గర రా. ఇంక బోనాలకు నేను, మా వారు ఇలా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. చూడండి ఎంత బాగా అవుతాయో బోనాలు. ఇలా బోనాల మధ్యలో మేమైతే ఫోటో తీసుకున్నాము. ఏంటి ఇక్కడ షో ఆఫ్ అనుకుంటున్నారా? ఇంటి దగ్గరనే ఫోటో తీసుకుందామంటే మా వోళ్ళేమో ఎవ్వరు రాలేదు. ఇంకా అందరం కలిసి ఫోటో తీసుకుంటే ఆ థ్రిల్లే వేరే ఉంటుంది కదా! చూడండి మా ఫ్యామిలీ ఎంత పెద్దగా ఉందో. వీళ్ళందరూ మా ఆడపడుచులు, వాళ్ళ పిల్లలనమాట. ప్రెజెంట్ అయితే బోనాలు కోటమైసమ్మ తర్వాత దాటేసి బొడ్రాయి దగ్గరకొచ్చినాయన్నమాట. ఆ వెనక బురుజులాగా కనిపిస్తుంది గదా! అది కోటమైసమ్మ. ఇప్పుడు బొడ్రాయి దగ్గరకొచ్చేసినాయి. బొడ్రాయి చుట్టూ 5 చుట్లు చుట్టిన తర్వాత మళ్ళీ మహంకాళి అమ్మవారి గుడి దగ్గరికైతే వెళ్తారు. నేను చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చానన్నమాట.
అంటే పిల్లలు, చిన్ను, మా షైని వీళ్ళందరిని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడి వరకు రావడం కూడా చాలా కష్టం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను గదా! ఫస్ట్ స్టార్టింగ్ మా ఆడపడుచు ఎత్తుకొనెళ్ళింది గదా బోనము. ఇంక కొద్దిసేపటికి నేనెత్తుకున్నా అనమాట. అసలు వీళ్ళొస్తారా? రారా? ఎంతసేపు ఎత్తుకోవాలా అని భయమేసింది నాకు. ఈమెనేమో మా రెండో ఆడపడుచు బోరక్క, మా చిట్టి తల్లిని ఎత్తుకుంది. ఎందుకు ఇంత లేట్ అయితుందంటే, సరే సరేలే ఏదో చెప్పింది. నాకైతే అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే మా ఆడపడుచులంటే నాకు చాలా ఇష్టం. ఎంతసేపు వెతికినా మా అమ్మతో నాకు ఫోటో దిగుదామంటే తనేమో కనిపియలేదు. ఇంక అక్కడి వరకు ఎళ్ళేసొచ్చిన తర్వాత మా అమ్మతోనైతే ఇలా ఒక ఫోటో తీసుకున్నాను. ఫైనల్లీ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మార్నింగ్ ఏ శారీ అయితే కట్టుకున్నానో అదే శారీ కట్టుకున్నాను. ఇక్కడితోటి అయిపోలేదండోయ్! అసలు కథ ఇప్పుడే మొదలైంది. తెల్లారాక మా వాళ్ళైతే ప్రకృతి సురాపానం అదే అండి. కల్లు తీసుకొచ్చారు. మా వోళ్ళైతే ఫుల్ అంటే ఫుల్ ఖుషి. అందరం కలిసి ఇలా చిన్న చిన్న ముచ్చట్లు, చిన్న చిన్న హ్యాపీనెస్ షేర్ చేసుకుంటూ అందరం కలిసి ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఆ థ్రిల్లే వేరుంటుంది. 1 వీక్ నుంచి పండగ, పండగ, పండగ అని చేసిన హడావిడంతా మర్చిపోయి హాయిగా అనిపిస్తుంది. నాకైతే లిటరల్లీ ఇట్లాంటి సిట్యుయేషన్ వస్తే చాలా ఇష్టం. అంటే తాగడం గురించి అనుకోకండి. అందరం కూర్చొని మాట్లాడుకునే స్టేజ్ ఉంటుంది కదా! అది. అన్నట్టు మా అక్క వాళ్ళు కొత్తిల్లు కట్టారని చెప్పాను గదా! వాళ్ళు వడిబియ్యం వండితే వెళ్ళాము. ఇక్కడ వడిబియ్యం వండిన తర్వాత మా అక్క అందరికీ పసుపు, కుంకుమలిచ్చింది. ఈ తర్వాత అసలు కథ మొదలైందండోయ్! ఏంటనుకుంటున్నారా? ఆగండి ఒక 2 మినిట్స్. ఇలా మా అత్తమ్మ డాన్స్ చేస్తుంటే చూడడం నాకైతే భలే హ్యాపీ అనిపించింది. అందరూ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. మా అత్తమ్మని ఇంత హ్యాపీగా చూస్తే నాకు చాలా అంటే లిటరల్లీ కళ్ళ నుంచి నీళ్ళొచ్చాయి హ్యాపీ టియర్స్. తనసలు ఎప్పుడూ కష్టపడుతుంది మా కోసమే, తన పిల్లల కోసమే. ఇలా తన కళ్ళ ముందు తన పిల్లలందరూ ఉండి హ్యాపీగా ఉంటే, తను హ్యాపీనెస్‌తో డాన్స్ చేస్తుంటే నాకైతే బాగా అనిపించింది. మా వోళ్ళు ఇక్కడే ఇంకో రూమ్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక నెక్స్ట్ మా ముగ్గురు అత్తమ్మలు గూడా స్టార్ట్ జేషిర్రనమాట డాన్స్ జేయడము. లిటరల్లీ మా ఫ్యామిలీ అయితే చాలా బాగా కలిసుంటరండి. నాకిది చాలా ఇష్టం. ఇలాంటి ఫ్యామిలీ కూడా ఉంటదా ఈ రోజుల్లో అని అనిపిస్తది ఒక్కోసారి వీళ్ళని జూస్తే. ఫుల్ అంటే ఫుల్ నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ జేస్తున్నాం మేము. ఇంకా వీళ్ళు చేస్తూనే మా అమ్మని గూడా లాగుతున్నారు చూడండి. ఇక్కడితో ఆల్మోస్ట్ బోనాలైతే అయిపోయాయి. కానీ నా వ్లాగ్స్ మాత్రం అయిపోవు. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వీడియో వ్లాగ్ చేస్తాను. తప్పకుండా మీ అందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక లైక్ చేయండి బాస్ ప్లీజ్.